సార్ అసలు మీరెవరు సార్? అంటే రీసెంట్‌గా సోషల్ మీడియాలో అయితే బాగా ట్రెండ్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు అష్టదిగ్బంధనం అవుతుంది దేశం అని జెప్పేసి లాక్‌డౌన్ కంటే ముందే చెప్పడం జరిగింది. 2020 జనవరిలో చెప్పారు. చెప్పారు. తర్వాత 'పుష్ప'కి సంబంధించి గూడా బలిదానం అవుతుందని గూడా 3 రోజుల ముందే చెప్పారు. మీ వాళ్ళకే చెప్పారు. తర్వాత రీసెంట్‌గా 5 రాష్ట్రాల ఎన్నికల్లో అంటే ఏప్రిల్ 4వ తారీఖు మీ దగ్గరే చెప్పారు. తమిళనాడులో సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా చెప్తున్నారు? అసలు మీరెవరు? అంటే ఏ బేస్ మీద మీరు అలా చెప్తున్నారు? ఒక 10 రాళ్ళేస్తే ఒకటి తగులుతుందా? లేకపోతే మీకేమన్నా కొత్త శక్తులున్నాయా? ఏమున్నాయి? సీతమ్మ కొడుకు, నారసింహుడి బిడ్డ, భగవత్ సేవకుడు ఇదే నా పరిచయం. నాకు ఉండడానికి ఉన్నాయి. బ్రహ్మశ్రీ, డాక్టర్ రాఘవేంద్ర, సతీష్ కుమార్ శర్మ హ్మ్. అనే ఈ విధానం ఏదైతే ఉందో వీటిలో హ్మ్. నేను కేవలం రాఘవ శర్మ అనే దాన్ని మాత్రమే ఉంచాను. మిగతావన్నీ నేను అసలు స్మరించడం కూడా మానేశాను. ఎందుకంటే నా పేరు కన్నా, నన్ను కన్నా నా తల్లి పేరు నన్ను అనుక్షణం కంటికి రెప్పన్నా నిద్రపోయేటప్పుడు మూసుకుంటుందేమో, నా నాన్న నారసింహుడు మాత్రం నన్ను క్షణం కూడా వదిలిపెట్టడు అన్న నమ్మకంతో ఆ రెండే నా బలం, నా జీవితం, నా ప్రాణం. అంటే ఎలా చెప్తారు సార్? అంటే సెన్సే మీకేమన్నా నారసింహుడొచ్చి చెప్తాడా? లేకపోతే మీరు ఊహిస్తారా? లేకపోతే ఏ విధంగా చెప్తారు? నా అంటే దగ్గర ఊహలుండవు. ఆ! మరెలా? అంటే అంటే జనరల్‌గా చాలామంది ఆస్ట్రాలజర్స్ గాని చెప్పేదేంటంటే జరగొచ్చు, జరగకపోవచ్చు ఇలా చెప్తారు. కానీ మీరు ఖచ్చితంగా ఈ డేటు, ఈ మనిషి ఈ విధంగా చేస్తాడు, అవుతాడని చెప్తున్నారు. ఏ విధంగా? నా దగ్గర ఏ శక్తులు, యుక్తులు, మంత్రాలు, తంత్రాలు ఇలాంటివి ఏమీ లేవు. హ్మ్. నా దగ్గర ఉన్నదొక్కటే, అది నా నాన్న నారసింహుడే. ఓకే. అంతే. నా నాన్న నారసింహుడి యొక్క ప్రతి సంకల్పం నేను ఏదైతే తెలియబరుస్తున్నానో అది చాలా చక్కగా అచ్చుగుద్దినట్టు అదే జరుగుతుంది. దానికి కారణం నా నాన్న తప్ప అందులో నా గొప్పతనం ఏం లేదు. నా నాన్న తెలియబరిచింది నేను తెలియబరుస్తున్నా. ఇందులో నా గొప్పతనం ఎక్కడుంది అసలు? ఇందాక ఇంకొక మాట అన్నావు, 10 వేస్తే 2 తగులుతున్నాయి. హ్మ్. నేను ఏ రోజు నుంచి అయితే ఈ సేవా పరంగా మొదలు పెట్టానో హ్మ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్పిన విధానాన్ని అమలు పరుస్తూ వచ్చిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అంటే ఈ విధంగా చెప్పడం వల్ల కొన్ని అంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యి అంటే డిఫరెంట్ పీపులొచ్చి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వాలన్న ఆశ ఎవడికి చచ్చింది ఇక్కడ? ఆ! ఎవడికి చచ్చింది? నాకేమైనా ఆశ ఉందా? అంటే ఎందుకోసం చెప్తున్నారు? నలుగురికి సేవ చేయడంలో ఉన్న ఆనందం చాలా బాగుంటుందని మా అమ్మ చెప్పింది. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సిఇఓ ఇన్ ఏ కంపెనీ. హ్మ్. నేను కొన్ని వేల మందికి ఒక బాస్‌గా, ఒక సిఇఓగా పనిచేస్తున్నప్పుడు హ్మ్. నా తల్లికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అది నా వల్ల కాల. లక్షల ప్యాకేజీలు గాని ఉంటాయిగా. అది కారు, డ్రైవరు, అది అంగమాలు అన్నీ ఉంటాయి. నాకు ఆనందం లేదు. నాకు మా అమ్మగారికి దూరంగా ఉండడం అనేది నాకు నా వల్ల కాలేదు. అందుకే అన్నీ రిజైన్ చేసేసా. మొత్తం వద్దనుకున్నా. మా అమ్మ దగ్గరకు వచ్చా. అంటే హాయిగా ఉన్నా. ఇప్పుడు ఉద్యోగం లేకపోతే ఎలాగా అంటే, ఉద్యోగం గురించి అసలు ఏ రోజు ఆలోచించలా. మా అమ్మ చూపించిన దారిలోనే నేను బ్రతకడం మొదలుపెట్టా, నడవడం మొదలుపెట్టా, జీవించడం మొదలుపెట్టా. హ్మ్. నాన్న ఈ జన్మ నీ కోసం కాదు, సేవ కోసం, మరో జన్మ నీ కోసం అని అయిపోయింది. అంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి మరో వేణుస్వామిలాగా డబ్బులు సంపాదించొచ్చని, ఆ విధంగా డబ్బులకు ఆశపడి అంటే సెలబ్రిటీ హోదాలో ఇంటర్వ్యూలు ఎవరు అడుగుతున్నారు? నేనేమన్నా వెళ్ళి అడుక్కుంటున్నానా? నన్ను చేయండి, నన్ను చేయండి అని? హ్మ్. లేదే. ఏ ఛానల్ వాళ్ళైనా సరే నన్ను చక్కగా ఆప్యాయంగా ప్రేమ అభిమానాలతో వాళ్ళంతట వాళ్ళు నా ఇంటికొచ్చి నా ఇంటర్వ్యూలు తీసుకున్నారు. హుహు. నేను పొరపాటున కూడా ఎవరి దగ్గర నన్ను ఇంటర్వ్యూ చేసి నన్ను అదేదో అంటారుగా, ఇప్పుడు నువ్వు అన్నావు ట్రెండింగ్ లో వచ్చేలా చెయ్యండి అని, ఈ ప్రాణం ఉన్నంత వరకు అలా అడగదు. నా ప్రాణం ఉన్నంత వరకు ఆ స్థితికి రాఘవ శర్మ అనేవాడు, నారసింహుడి బిడ్డ అనేవాడు దిగజారడు. అంటే ఎందుకంటే నాకు ఆశ లేదు, నాకు అవసరం లేదు. ఈ మీడియాలో, మాధ్యమాల్లో అందరూ ఫోన్లు చేసి నా దగ్గరకు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకుని వెళతానంటే మొట్టమొదటిసారి 1-2 సార్లు చూసా. హ్మ్. నలుగురు వస్తున్నారు, ఆ మూటలన్నీ వేసుకుని వస్తున్నారు. గంటన్నర సేపు జర్నీ, మళ్ళీ 3-4 గంటల జర్నీ. ఇంత కష్టమా వీళ్ళకి? అప్పుడు చెప్పా, మీకు నా ఇంటర్వ్యూ కావాలంటే మీరు రాకండి, హ్మ్. నేను అటువైపు వచ్చినప్పుడు ఇస్తా.
ఎందుకంటే నలుగురు కష్టపడుతున్నారు ఒక్కడి కోసం. ఇది ధర్మం కాదు. నా తల్లి చెప్పేది 10 మంది కోసం ఒకడు కష్టపడడం కాదు, చచ్చిపోయినా పర్వాలా, అంటే మరో కానీ ఒకడి కోసం 10 మంది కష్టపడకూడదని చెప్పింది. అలా నేను అందరికీ అందుబాటులోకి వచ్చా. అంటే మరో వేణుస్వామి కావాలనుకున్నారా? నేను నాలాగా ఉంటా గాని వేణుస్వామిలా ఎందుకు అవుతాను? ఉమ్. అసలు నాకేం అవసరం? ఆయనకి నాకు పూలకి ఏంటి? అంటే వేణుస్వామి లాగైతే నలుగురు సెలబ్రిటీలు వస్తారు, ఎవరికి ఉందయ్యా ఆరాటం? ఉమ్. ఎవరికి కావాలి? సెలబ్రిటీలు రావాలి, పొలిటికల్ వాళ్ళు రావాలి, హైఫై వాళ్ళు రావాలని ఎవరికి ఆరాటం ఉంది? ఎవరికి ఉంది? నా ప్రాణం పోయేంత వరకు నా నాన్న నరసింహుడి కోసం చచ్చిపోతానేమో కానీ నరేంద్ర మోడీతో కూడా ఫోటో దిగాలని ఒక్క క్షణం కూడా నేను ఆశపడను. నరేంద్ర మోడీ అన్నారు కాబట్టి పొలిటికల్ గా కూడా మీరు మైలేజ్ సంపాదించడానికి ఇట్లా ముందు చెప్పడం జరుగుతుంది. సీఎం విజయ్ అవుతాడు తమిళనాడులో అని చెప్పారు. సో పొలిటికల్ లో కూడా మైలేజ్ సంపాదించాలి, పొలిటికల్ లో కూడా ఎవరన్నా డిఫరెంట్ క్లయింట్లు వచ్చి వాళ్ళు అంటే నన్ను అప్రోచ్ అవ్వాలి, నేను ఇంకో పెద్ద సెలబ్రిటీని అవ్వాలనేసి కోరికతో మీరు అలా చేస్తున్నారని అంటున్నారు. నేనా ఉమ్, ఇప్పుడు ఒక మాట్లాడు, నాకు పార్టీలతో సంబంధం లేదు, ఉమ్, నేను ఎవడికి సంబంధించిన వాణ్ణి కాదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవడి దగ్గర దేహి అని చాచడం కానీ చేతులు కట్టుకొని నిలబడడం కానీ అస్సలు లేదు, ఉండదు ఈ జీవితానికి. నాకేం అవసరం? అంటే కాకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్తా. అది ఏ పార్టీ అయితే నాకెందుకు, ఏ లీడర్ అయితే నాకెందుకు. జనసేన వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారని విన్నాను. ఒక్క జనసేన ఉంది, అన్ని పార్టీల వాళ్ళు అన్ని వైపులా అప్రోచ్ అవుతున్నారు. ఎందుకని అలా ఎలా చెప్పారు? 5 ఎలక్షన్స్ రిజల్ట్ ఏప్రిల్ 4వ తారీఖు ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. నేను ఆ రోజు చెప్పా, ఈవెన్ మన దగ్గర కూడా చెప్పా, ఉమ్, బీజేపీకి 2 చోట్ల గట్టి పట్టు సాధిస్తుంది. మమతా దీది ఓడినా గెలిచినా బీజేపీకి మాత్రం తలనొప్పి తప్పదు. ఉమ్. కాంగ్రెస్ కి ఊపిరి దొరుకుతుంది, తన ప్రాభవం నిలుపుకుంటుంది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. క్లియర్ కట్ గా చెప్పారు. అంటే ఇన్ని ఖర్చు ఇంత కష్టం ఎందుకు సార్? ఎవరన్నా వచ్చి మీ దగ్గరకు వచ్చి ముందే తెలుసుకొని ఓడిపోవడం తెలిస్తే ఆల్రెడీ పోటీ చేయకుండా ఉండొచ్చు కదా. అలా వచ్చి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త పడ్డ వాళ్ళు ఉన్నారు. వీడి పొందా, వీడికి ఏం తెలుసు, వీడు చెప్పినవన్నీ అవుతాయా చస్తాయా అని చెప్పి కోట్ల కొద్దీ ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టి చంకనాగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నేను నిజం చెప్పా, ఉమ్, వాడు నమ్మారు. దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటి? నేను అబద్ధం చెప్పా, వాడు నమ్మారు, తర్వాత వచ్చి కొడతారు నన్ను, ఎందుకు చెప్పేవరా నువ్వు అని. అందుకే లేనిది చెప్పను, ఉన్నది దాచను. అస్సలు పొరపాటును కూడా నేను ఆ తప్పు చెయ్యను. కానీ వచ్చిన వాళ్ళకి ఆ సమస్యని బట్టి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం వస్తుందో చెప్తా. వాళ్ళు ఆ విధానాన్ని అమలు పరిచి అనునయించి చేస్తే తప్పకుండా పరిష్కారం వస్తుంది. అది చెయ్యకుండా పరిష్కారం రాలేదని ఏడిస్తే ఏమొస్తుంది? కడుపు నిండా అన్నం తింటేనే గాని కక్కూసు రాదు. ఉమ్. కష్టపడకుండా ఏదొస్తాయి? వస్తాయి ఏమన్నా? రావు. ఇదే నేను తెలియపరుస్తాను.